దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 30వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. పూర్తి వచనము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదకి రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది అని పౌలుతో దేవుడు దర్శనమందు చెప్పినట్లు చూస్తున్నాం. ఈ వాక్యము ఇంగ్లీష్ లో సింపుల్ గా చదువుతున్నాను. New International Version, Acts chapter 18 verses 10. For I am with you. నేను మీకు తోడై ఉన్నాను. And no one is going to attack and harm you. ఎవ్వరూ నిన్ను ఎదురుగా కానీ ఏ విధమైన కీడు కానీ చేయలేరు. Because I have many people in this city. నా కొరకు ఈ పట్టణమందు గొప్ప జనసమూహము ఉన్నది. ఇది వాక్యం. అయితే మనము నేర్చుకునే ముందు మరి మీరు అనుదినము ఈ వాక్యాలు వింటున్నారు, మరి కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా ప్రభువునందు ప్రియులరా, నేను చెప్పాలనుకున్నది మరి నా జీవితంలో అనుభవాలతో సాక్ష్యాలతో మీకు చెప్తుంది. మన బ్రతుకు పోరాటంలో ఎన్నో వాగ్దానాలు అడుగుతున్నాం, కానీ వాగ్దానము బేస్ చేసుకొని మన జీవితం కట్టుకుంటున్నామా, లేక మన జీవితాలు మనము బ్రతికేస్తూ వాగ్దానాలు ఏమైనా అని నిలదీస్తున్నామా? ఇక్కడ ఈ వాగ్దానము ఏమని చెప్తుంది? ఒక్కటే ఒకటి, నేను నీకు తోడై ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే, వెన్ గాడ్ ఈజ్ ఫర్ us, అంటే దేవుడే నీకు తోడుగా ఉండగా నీకు విరోధి ఎవడు? అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదం. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పిన మరుక్షణము, ఎగ్జాంపుల్కి నన్ను విశ్వాసములో బలపరచుము అని చెప్తాను. అంటే నీవు విశ్వాసములో బలపరచబడుతున్నావు అంటే విశ్వాసమునకు తగిన శ్రమలు, పరీక్షలు పెట్టాలి కదా. ఉదాహరణకి పరీక్ష ఎవడు పాస్ అవుతాడో తెలుసా? బాగా చదివినోడు పాస్ అవడు, బాగా రాసినోడు పాస్ అవడు. ఆ యొక్క ప్రశ్నకి ఎవరు కరెక్ట్గా జవాబు రాస్తాడో, ఇవ్వబడిన ప్రశ్నకి వాడు పాస్ అవుతాడు. అర్థం ఏంటంటే, ఆ యొక్క పుస్తకం మొత్తం చదివినా కూడా ఏ ప్రశ్న అయితే రాదులే అని చదవడం మానేస్తామో అది వస్తుంది. పుస్తకం మొత్తం చదవకుండా ఈ ఒక్క ప్రశ్న చదివి వెళ్ళామనుకోండి, వీడు పాస్ అవుతాడు. అంటే జీవితం చాలాసార్లు మనకి ఒక ఫేట్, లక్ష్య అంటే ఒక అదృష్టమని, ఒక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ దేవుడని అనేక సార్లు నేను విన్న నా జీవితానికి మార్గదర్శకంగా, కూల్, సెట్ డౌన్, ప్రశాంతంగా ఉండు, కూర్చో, ఎందుకు తొందరపడుతున్నావు, నిన్ను పిలిచిన వాడను నేను. ఏమని చెప్తా ఉంటాడు? నీవు నా సొత్తు కాబట్టి నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది. ఈ వాక్యాలు ఎక్కడున్నాయంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యాకోబు, నిన్ను సృజించిన వాడవు యెహోవా. ఓకే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించు అంటే సృష్టింపబడిన వాడు యాకోబు, నిర్మించబడిన వాడు ఇశ్రాయేల్. అంటే నీవు నేను యాకోబుగా పుడతాము, కానీ మన మార్గాల్ని, మన జీవితాల్ని, మన గమ్యాల్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఏమంటున్నాడు? నేను నిన్ను విమోచించున్నాను. ఈ యొక్క భూమి మీద భగవంతుడు పుట్టిన బాధలు ఎందుకు అనుభవించాడంటే, భూమి బలాత్కారంతో నింపబడింది.
అన్యాయముతో నింపబడింది, అక్రమముతో నింపబడింది. కనుక దున్నకుండా, చదును చేయకుండా విత్తనం వేయలేడు. నిన్ను నన్ను దేవుడు దున్నుతాడు. ఆ దున్నుడు ప్రక్రియలో మనము కష్టాలంటాం, సమస్యలంటాం, బాధలంటాం, వేదన అంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అయితే నీవు జలములలో పడి వెళ్తావు, అగ్నిలో పడి వెళ్ళాల్సి వస్తుంది. కానీ నేను నీకు తోడుగా ఉన్నాను కదా, వెళ్ళవు అని చెప్పట్లేదు, వెళ్తావు. నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ఎందుకని? ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు దేవుని కోసము సువార్త చెప్పడానికి కొరింథు పట్టణానికి వచ్చాడు. అయితే అక్కడ అందరూ తిరగబడుతున్నారు అనేది అబద్ధం. కొందరు తిరగబడుతున్నారు. ఎగ్జాంపుల్కి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము ఈ విధంగా చెప్తున్నాడు. 14వ వచనంలో అలెగ్జాంద్రు అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో అలెగ్జాండర్ అను కంచెరివాడు, కాపర్ స్మిత్ అంటే రాగి పనిముట్లు తయారు చేసేవాడు, నాకు చాలా కీడు చేశాను. ఈ హార్మ్డ్ మీ అలాట్, హార్మ్ కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చు. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలు బహుగా ఎదిరించు. అంటే పౌలుకి అన్ని విషయాల్లో నేను నీకు తోడై ఉన్నాను అని వర్తిస్తుంది. ఆయన ఈ ముళ్ళు నాకు తీయమన్నప్పుడు నా కృప నీకు చాలును అంటాడు. అంటే దేవుడు తోడై ఉన్నంత మాత్రాన మన మాట యథాలాపంగా జరగాలి, మన మాట పైన ఉండాలి, మనము నిందల పడకూడదు, మనము అయి ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని మార్గంలో మనం నడుస్తాం. ఇక్కడ నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వడూ నా పక్షంలో నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది, ఇది వారికి నేరము. అంటే దేవుడు మనకి చెప్తున్నాడు కదా తోడై ఉన్నాను అంటే కాంటెక్స్ట్ మనం చూడాలి. ఇప్పుడు సంసోను ఉన్నాడు, దేవుడు ఏం చెప్పాడు? తన తల్లికి ఎంత మాత్రము మంగళ కత్తి అతని తల మీద పడకూడదు. ఎప్పుడైతే మంగళ కత్తి తన అభిప్రాయం చెప్పాడో సంసోను బలం పోగొట్టుకున్నాడు, కానీ ధైర్యం పోలా. ఎప్పుడైతే తన జీవితంలో వారందరూ హేళన చేస్తూ ఆ యొక్క టెంపుల్లో తీసుకెళ్లి కట్టేసినప్పుడు, దేవా ఈ ఒక్కసారి నాకు బలము నీవు, నేను వీరి మీద పగ తీర్చుకుంటాను అని ఆ యొక్క స్తంభాలు చూసి వారితో పాటు తను చనిపోయాడు. చనిపోవడం దేవుని చిత్తం కాదు. తప్పులు మనమందరము చేస్తాం, మనమందరము ఏడవబడతాం, మనమందరము లోయ అనుభవములు గుండా వెళ్తాం. కానీ దేవుడు అదే సంసోను అంటే మనకివ్వబడిన లేఖనాల ప్రకారం, దేవా నా వలన ఇంకా గొప్ప కార్యాలు చేయాలని నువ్వు ఆశపడ్డావు, నన్ను క్షమించు, తిరిగి నన్ను వాడుకో అని ఉంటే బహుశా ఇంకోలా ఉండేదేమో. కాబట్టి ఇక్కడ వారు విడిచిపోయారు. చాలాసార్లు అభిప్రాయ భేదాలు వస్తాయి, మాటల పట్టింపులు వస్తాయి. అయితే ఇక్కడ చెప్తున్నాడు పౌలు, నా ద్వారా సంపూర్ణ సువార్త ప్రకటింపబడి నిమిత్తము, అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్క పిలిచి నన్ను బలపరిచి, ప్రభువు నా పక్షమునున్నాడు, నేను సింహము నోటి నుండి సైతం తప్పించబడి ఉన్నాను. అంటే పౌలు అక్కడ ఈ వ్యతిరేకతలు ఎదురవుతున్నా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఉదాహరణకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దర్శనంలో, నువ్వు భయపడకు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, నువ్వు మాట్లాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇక్కడ అనేక గొప్ప జనసమూహం నా కోసం ఉన్నది. అంటే ఇది దేవుని క్రియ. దేవుడు ఎలాగూ ఏర్పాటు చేశాడో, ఎలాగూ నడిపించాలనుకుంటున్నాడో, ఏ విధముగా ఆయన చేపట్టి లేవనెత్తాలనుకున్నాడో. రాజులు 1 గ్రంథము 19వ అధ్యాయంలో ఆకాశము నుండి దేవుడు
అగ్నిని ఏలియా ప్రార్థన చేయగా కుమ్మరించాడు. అక్కడ దహన బలి పశువు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. 18వ అధ్యాయమంతా గొప్ప కార్యం చేశాడు. 17వ అధ్యాయమంతా సిద్ధపరిచాడు. విధవరాలి చేత పోషింపబడ్డాడు. ఆ కాకోలం చేత ఆ యొక్క ఆహారం పంపించాడు. కానీ ఏలియా పడిపోయిన స్థితిలో అక్కడ ఎప్పుడైతే బయలు దేవత పూజారులను చంపేస్తాడో, ఇది ఏలియా చేసినదంతయు ఖడ్గము చేత బయలు ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పాడు. ఆహాబు అనుకోలేదు, చెప్పాడు అంతే. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించు, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయనీయడుగా. అంటే నేను చంపేస్తాను. ఇప్పుడు ఆకాశం నుండి అగ్నిని దించిన ఏలియా ఒకవేళ దేవుణ్ణి నన్ను చంపుతారంటుందేంటి అని అడిగి ఉంటే, ఇప్పుడు నీకు హాని చేయటకు ఏ కీడు నీ మీదకి రాదు అని ఇక్కడ దేవుడు చెప్పే కాంటెక్స్ట్ ఉంటే, బహుశా ఏలియా పారిపోయి ఉండేవాడు కాదేమో. మనం అనుకుంటాం మనకన్నీ తెలుసని. కాదు, పరిస్థితులు తరుముతాయి, మన మనోభావాలు తరుముతాయి, మన యొక్క వ్యతిరేకతలు చాలా విషయాల్లో మనము కృంగిపోయేవారు ఉంటాం. ఏమనిపిస్తుందంటే, ఇంత గొప్ప కార్యం చేశానే, ఎందుకు ఇలా జరిగింది అంటే, ఒక పక్కన దేవునికి జ్ఞానం ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు అంటారు. ఇక్కడ అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకుంటకై పోయి ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఇంత మట్టుకు చాలు, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను, నా ప్రాణం తీసుకుని. నిజంగా చాలాసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది, ఇంకా అయిపోయింది జీవితం అనిపిస్తుంది, ఇంకేం చేయగలను అనిపిస్తుంది. కానీ పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? నీవు ఎప్పుడు కృంగిపోయావో అప్పుడే దేవుడిని నెత్తి పట్టుకుంటాడని తెలిసిన, నీవు శ్రమ దినమున కృంగిని ఎడల చేతకాని వాడవగుదువు అని తెలియచెప్పిన, ఇక్కడ మనం వాక్యం చూసినప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడము ఒక బాధ్యత. నా జీవితంలో దేవుడు నన్ను పోషించాడు, నడిపించాడు, నిలబెట్టాడు. నా అభిప్రాయాలకి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు ఏమంటున్నాడు? నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. నో హామ్. ఒకవేళ నీకు ఏది జరిగినా దేవుడు నీ జీవితాన్ని ఇంతకాలమని రాసినప్పుడు, దేవుని చిత్తం అంటే సర్వాధికారి దేవుడని, సర్వశక్తిమంతుడు దేవుడని రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. కనుక ఇవి వాగ్దానాలు. ఈ వాగ్దానాలు నీవు నేను స్వతంత్రించుకోవాలని, ఇదిగో యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9, నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో. అంటే చాలాసార్లు మన జీవితాల్లో మనం దేనికోసం ఆరాటపడుతున్నామో తెలీదు, దేనికోసం పోరాడుతున్నామో తెలీదు. చాలాసార్లు మన దగ్గరికి వచ్చిన వాళ్ళని మనం అడిగినప్పుడు, దేనికి పోరాడుతున్నావు? నీవు నేను దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించాలని యెహోషువతో చెప్తాడు. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. నీవు బ్రతుకు దినములన్నింటినూ నేను మోషేకు తోడై ఉండినట్టు నేను నీకు తోడైందు. యెషయా 41:10 మనకు తెలుసు. నేను నీ కుడి చేయి పట్టుకున్నాను, భయపడకు, దిగులు పడకు, జడియకు. కానీ మన పరిస్థితులు అన్నీ కూడా మన లోపల కృంగుదల తీసుకురావడానికి, మనల్ని నీరసింప చేయడానికి,
దాన్ని బట్టి మనము మరణము మీద అపేక్ష కలగడానికి ఇక్కడ పౌలు ఎంత కన్నీటితో చేసి ఉంటాడు. నేను చేస్తుంది నీ సేవ కదా, ఎందుకు నీ వ్యతిరేకతలు, ఎందుకు నీ కష్టాలు, ఎందుకు నీ శ్రమలు. నేను సత్యం చెప్పాను చాలాసార్లు. అందరూ వచ్చి మనలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మేము సత్యం చెప్తున్నాం, అందరూ సత్యమే చెప్తున్నారు. సత్యం అంటే ఏంటి? నువ్వు నమ్మిందా, నీకు అర్థమైందా? కానీ జీవితం అలా ఉండదే. అంటే ఇక్కడ యెషయా గ్రంథం 45:7, నేను వెలుగును సృజించువాడను, అంధకారం కలుగుచేవాడు. వెలుగు అంధకారము అని ఆయనే. సమాధానకర్తను కీడును కలుగుచేవాడు నేనే. అంటే అటు సమాధానము ఉండాలన్నా ఆయనే, కీడు ఉండాలన్నా ఆయనే. యెషయా 54:16, ఆలకించుము నిప్పులు రూది, తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరి. ఐరన్ స్మిత్, అక్కడ ఇందాక కాపర్ స్మిత్ చెప్పాం, కంచరి. ఇక్కడ కమ్మరి, పాటర్, కుమ్మరి. నేను నాశనము చేటకై పాడు చేయువాడను సృజించువాడను నేనే. పాడు చేయువాడికి ఆజ్ఞ ఇస్తాడు, అంగీకరిస్తాడు, అనుమతిస్తాడు. దేవుని చిత్తం లేకుండా ఏది రాదు. ఆ సమయంలో నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలంటే నీ భారం దేవుమే. ఊరికో ప్రభు చంపేస్తే క్షణం జాలి చేసిపో. ఎందుకని బాధలు అంటే నేను నమ్మిన వాడు నేను ఎరుగుదును. గాలికి కొట్లాడినట్టు కొట్లాడలేదు. నా దేవుడు గొప్పోడు, సురేష్ దేవుడు గొప్పోడు. నాకు తెలుసు, నేను నడిచొచ్చిన మార్గము, నా వేదన, నా నొప్పి, నా కన్నీరు, నా సమస్యలు నాకు తెలుసు. సమస్యల గురించి మాట్లాడకు, పరిష్కారాల గురించి మాట్లాడు. వాళ్ళు అన్నదాన్ని మాట్లాడకు, నీవు విన్నదాన్ని మాట్లాడకు. దేవుడు అన్నదానిని పట్టుకొని నువ్వు అడుగో. ఏ రోజునైతే నువ్వు అడుగుతావో, ఇదిగో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. హాని చేయటకు ఏది రాదు. ఈవెన్ కుక్క కూడా కళ్ళలో కనిపెట్టి చూడమక, అది వచ్చినా అలా ఉండు. అది ఎందుకు అటాక్ చేస్తుంది? నీవు ఏమన్నా చేస్తావేమో అని అటాక్ చేస్తుంది. కనుక చాలాసార్లు మనిషి ఉదయము ఒకలాగుంటే, మధ్యాహ్నము పాములాగుంటే, సాయంకాలానికి రాక్షసులా మారుతాడు. బుద్ధి మారిపోద్ది, క్షణంలో మారిపోద్ది, ఆలోచనలు మారిపోద్ది. కనుక దేవుని యందు నీవు లక్ష్యం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవా నీ చిత్తమైంది కదా, సరే తిటని. దేవా నీ చిత్తమైంది కదా, సరే అన్ని. దేవా నీకు అంగీకారమైంది కదా, సరే చేయని. ఎప్పుడైతే మనం ఒకటి ఆశించి వస్తాం ఒకరి దగ్గరికి, ఏ రోజు దేన్ని ఆశించి మాక, ఆశించడం అనేదే, ఆ కోరికే నిన్ను నన్ను నాశనం చేసి పతనం చేసేది. విశ్వసించు, నీకు ఇది కావాలి, విశ్వసించు, అది నీకు కలుగుతుంది. ఆశించడం అనేది వేరే, విశ్వసించడం అనేది వేరే. విశ్వాసము కలిగి, ధైర్యంగా, నిబ్బరము కలిగి, పునాదులు గల పట్టణము కొరకు ఏ రోజునైతే నువ్వు ఎదురు చూస్తావో దేవుని తోడై ఉంటాడు. ఈ వాక్యము, వాగ్దానములు మన వినికిడిలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమందికి ఈ వాక్యములు, వాగ్దానములు అర్థం చేసుకునే హృదయం ఇవ్వండి. నీ యందు ధైర్యం కలిగి, నిబ్బరం కలిగిన హృదయం ఇవ్వండి. నీ వైపు చూచే భాగ్యం ఇవ్వండి. సమస్తమును చక్కబెట్టే దేవుడవని, నీవు తప్ప మరి మాకు ఎవ్వరూ లేరని, నీవే మాకు ఆధారమని, నీ కృపాహస్తాలకు, కనికరములకు ఇదిగో మా ముందున్న రాత్రంతా ప్రార్థన, బలారాధనలు సమర్పిస్తూ నీవు మాకు తోడుగా ఉన్నావని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.